సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా ఏర్పడిన సత్తుపల్లి ఏరియాలో దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సత్తుపల్లి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్, వైరా ఎమ్మెల్యే శ్రీ బానోత్ రామ్దాస్ నాయక్, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణభాస్కర్, సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. శిలాఫలకం ఆవిష్కరించిన తరువాత ఆయన అక్కడ జరిగిన సభా కార్యక్రమంలో ప్రసంగించారు. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమై ఉందని, ఇకపై ఈ సంస్థ దేశవ్యాప్తమే కాకుండా అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందన్నారు. సింగరేణి లోకల్ కాదు, గ్లోబల్గా ఎదగాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ఈరోజు ప్రత్యేకంగా మైండ్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావటం జరిగింది. ఆ సింగరేణి దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ కోల్ మైన్స్ ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతూ దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీస్తో, ఇంకో 40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తో దాదాపు 85,000-89,000 మధ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ మిగతా ఇతర సిబ్బందికి కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వెలుగులు ఏర్పాటు చేయడానికి థర్మల్ పవర్ స్టేషన్స్కి సింగరేణి కాలేజ్ నుంచి పెద్ద ఎత్తున కోల్ సప్లై చేస్తూ వచ్చాం. ఈ సింగరేణి జెండా కేవలం తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎగిరేటట్టు చేయాలనేదే మనందరి ఆలోచన. తద్వారా ఎప్పుడో 136 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి సింగరేణి వ్యవస్థ ఉజ్వలంగా భవిష్యత్ తరాలకు కూడా దాని అవసరాలు తీరుస్తూ, వారి భవిష్యత్తును తీరుస్తూ లాభాలు గడించే పరిస్థితిలో దీన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సింగరేణి కార్మికులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సింగరేణి మనందరిది. దీన్ని బతికించుకొని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిది. దీన్ని లాభాలు పోయేట నడిపించాల్సిన బాధ్యత కూడా మనందరిది. ఉత్పత్తిని పెంచుకుంటూ ప్రొడక్షన్ కాస్ట్ని మిగతా కంపెనీస్తో సమానంగా తీసుకొస్తూ భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి మన గత పూర్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా అయితే సింగరేణి వ్యవస్థను మనకు అందిస్తే ఈరోజు 40,000 కుటుంబాలు ఏ రకంగా అయితే జీవనం సాగిస్తున్నామో, భవిష్యత్తులో మీ కుటుంబాలు, మీ తర్వాత కుటుంబాలు కూడా ఈ సింగరేణి మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తు బాగుండేటట్టుగా ఎదగాలంటే మనం తప్పనిసరిగా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సింగరేణి కాలేజ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
కట్టుబడి ఉందని చెప్పి బొగ్గు బాయిల్ని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ బిడ్స్ పిలిస్తే ఒక్క బొగ్గు బాయిని కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క బొగ్గు బాయిని కూడా సింగరేణికి పొందకుండా ఇంకోళ్ళు ఎవరు పొందటానికి అవకాశం లేకుండా ఉండేటట్టుగా సింగరేణి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు పోతాం. ఈ తెలంగాణ పరివాహ ప్రాంతంలో, గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బాయిల్ని సాధ్యమైనంత వరకు సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం పొందడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి దాంట్లో భాగంగా అన్ని బ్లాక్స్లో పార్టిసిపేట్ చేయటమే కాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా బ్లాక్స్ అక్కడ కూడా పోతాం, సింగరేణికే వాటన్నిటిని అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తాం. ఆ తరువాత ఆయన సాయంత్రం జేబీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని స్వయంగా సందర్శించారు. గని లోపల ఉత్పత్తి ప్రక్రియను వీక్షించారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులు అక్కడ జరుగుతున్న ఉత్పత్తి, బొగ్గు రవాణా తదితర అంశాలను వివరించారు. అలాగే ఆయన సింగరేణి సిహెచ్పిని కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ నుండి ఏడాదికి దాదాపు 1 కోటి టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. ధూళి ఎగయకుండా అక్కడ తీసుకున్న జాగ్రత్తలను సంస్థ అధికారులు ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ధూళి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా బొగ్గు రవాణా జరపాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.